మిత్రులందరికీ నమస్కారం. మిత్రులారా, ఈరోజు ప్రతి ఒక్కరికి డబ్బు సంపాదించాలనే పట్టుదల ఉంటుంది, సంకల్పం ఉంటుంది, కోరిక ఉంటుంది. కానీ డబ్బు సంపాదించలేకపోతున్నారు. కోటీశ్వరుడు కావాలనే కోరిక కూడా ఉంటుంది. కానీ కోటీశ్వరుడు డబ్బు సంపాదించలేకపోతున్నారు, కోటీశ్వరుడు కాలేకపోతున్నారు. ఎందుకు అంటే మై డియర్ ఫ్రెండ్స్, ఒక పని చేస్తే కోటీశ్వరుడు అయిపోతాం అనే అపోహ నిజం కాదు మై డియర్ ఫ్రెండ్స్. అది విజయం సాధించడం చాలా కష్టం మై డియర్ ఫ్రెండ్స్. అందుకోసమని ఈ వీడియోలో మీకు ఒకే పని చేస్తే కోటీశ్వరుడు అవ్వడం సాధ్యం కాదు అని చెప్పడంలోనే ఈ వీడియో సారాంశం ఉంటుంది మిత్రులారా. ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి, అప్పుడే ఈ వీడియోలోని సారాంశం మీకు అర్థమవుతుంది. ఎస్ మిత్రులారా, నేను మీకు ఒక అద్భుతమైన విషయం చెప్పబోతున్నా. అది మీరు మంచి అనుకోవచ్చు, చేదు విజయం చేదే ఉంటుంది ఎక్కువగా. ఓకే, అయితే మిత్రులారా, మనలో చాలామంది ఏదో ఒక అద్భుతం జరగాలి, ఒక రాత్రిలో నా రాత మారిపోవాలి, ఒక లాటరీ తగలాలి, లేదా ఒక బిజినెస్ ఐడియా నన్ను కోటీశ్వరుని చేయాలి అని కలలు కంటారు మిత్రులారా. అది నిజమవుతుందంటారా? కానీ నిజమేంటో తెలుసా మిత్రులారా? కేవలం ఒక పని చేస్తే కోటీశ్వరులు అవుతారు అనేది ఒక భ్రమ మిత్రులారా. సముద్రంలో అలలు ఎలాగైతే నిరంతరం వస్తుంటాయో, విజయం కూడా అనేక పనుల కలయికతోనే సాధ్యమవుతుందని తెలుసుకోండి మిత్రులారా. కేవలం ఒకే మెట్టు ఎక్కి శిఖరాన్ని చేరలేము, అవునా కదా? అలాగే ఒకే పని చేస్తూ కోటీశ్వరుడు కాలేము అనేది కూడా అంతే నిజం మిత్రులారా. మీరు ఒకే పని చేయడం ద్వారా, ఒకే పని అనే మైండ్ సెట్ ఎందుకు ప్రమాదకరం అంటే, ఒకే పని చేయడం ద్వారా మీరు కోటీశ్వరుడు కాలేరు మిత్రులారా. అది షార్ట్ కట్ కావచ్చు, కానీ మనం షార్ట్ కట్ వెతుకుంటాం, కానీ షార్ట్ కట్ అనేది ఎప్పుడు లాంగ్ టర్మ్ రిజల్ట్ ఇవ్వదు మిత్రులారా, తెలుసుకోండి. నైపుణ్యం వర్సెస్ అదృష్టం అంటే ఏంటో తెలుసా మిత్రులారా? ఒకటే పని మీద ఆధారపడడం అంటే మీరు మీ జీవితాన్ని అదృష్టం మీద వదిలేస్తున్నారని అర్థం మిత్రులారా. ఎస్, మీరు ఒకే పని మీద ఆధారపడి కోటీశ్వరుడు కావాలి అని మీరు అనుకుంటున్నారంటే మీ జీవితాన్ని అదృష్టం మీద వదిలేస్తున్నారని అర్థం మిత్రులారా. కానీ మిత్రులారా, నిజమైన సంపద అంటే ఏంటో తెలుసా? నైపుణ్యం స్కిల్ మీద నిర్మించబడుతుందని. మన యొక్క నైపుణ్యం మన యొక్క స్కిల్ మీద నిర్మించబడుతుందన్న సత్యాన్ని తెలుసుకోవాలి మిత్రులారా. మీరు ఒక విత్తనం నాటితే అది చెట్టు అవుతుంది, ఎస్ ఆర్ నో? మీరు ఒక విత్తనం నాటితేనే అది చెట్టు అవుతుంది. కానీ ఆ చెట్టు పండ్లు ఇవ్వాలంటే ప్రతిరోజు నీళ్లు పోయాలి, దానికి ఎండ తగలాలంటే సూర్యరశ్మి కావాలి, చీడ పీడల నుంచి దాన్ని రక్షించాలి, అవునా కదా మిత్రులారా? ఇక్కడ విత్తనం నాటడం అనేది ఒక పని మాత్రమే, కానీ సంరక్షణ అనేది నిరంతర ప్రక్రియ అని గుర్తుంచుకోండి మిత్రులారా. కోటీశ్వరుడు కావడానికి ఒక అద్భుతమైన 3 స్తంభాల గురించి మీకు వివరిస్తాను మిత్రులారా. కేవలం పని సరిపోదండి. మీరు కోటీశ్వరుడు కావాలంటే కేవలం పని చేసుకుంటూ పోతే సరిపోదండి. ఈ 3 విషయాలు వాటికి తోడవుతేనే అప్పుడే మీరు కోటీశ్వరులు అవుతారనే సత్యాన్ని తెలుసుకోండి. ఆ 3 విషయాలు ఏమిటి అంటే మిత్రులారా, కోటీశ్వరుడు కావాలని కోరిక, బలమైన కోరిక మీకు ఉంటే లర్నింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. అంటే మీరు చేసే పనిలో మీరు నిష్ణాతులు కావాలి, మీ యొక్క స్కిల్స్ డెవలప్ చేసుకోవాలి. లర్న్ బిఫోర్ యూ ఎర్న్ అనే సూత్రాన్ని మీరు తెలుసుకోవాలి మిత్రులారా. అలాగే మీరు కోటీశ్వరుడు కావాలంటే ఇంకో సూత్రం ఏంటంటే మల్టిపుల్ సోర్సెస్ అండి. మల్టిపుల్ సోర్సెస్ అంటే మల్టిపుల్ ఇన్కమ్ స్ట్రీమ్స్ అనేది ఏర్పరచుకోవాలండి. ప్రపంచంలో ఏ కోటీశ్వరుడు అయినా మీరు చూడండి, ప్రపంచంలో కోటీశ్వరుడు అయిన వాళ్ళని ఎవరినైనా చూడండి, ఒకే ఆదాయం మీద వాళ్ళు ఆధారపడరండి. ఒకే ఆదాయం మీద వాళ్ళు ఆధారపడడం మై డిఫరెంట్ స్ట్రీమ్స్ ఉంటాయి, మల్టిపుల్ ఇన్కమ్ స్ట్రీమ్స్ ఉంటాయి వాళ్ళకి. సేమ్ వే మీరు కూడా కోటీశ్వరుడు కావాలని మీకు కోరిక ఉంటే ఒకే పని మీద ఆధారపడి ఉండకండి మై డియర్ ఫ్రెండ్స్. ఓకే, అలాగే నెక్స్ట్ ఏంటంటే డిసిప్లిన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. లర్న్, అలాగే మల్టిపుల్ ఇన్కమ్ స్ట్రీమ్స్, డిఫరెంట్ విధానంలో డబ్బు రావడం, దాంతోపాటు డిసిప్లిన్ కూడా ఉండడం మై డియర్ ఫ్రెండ్స్, అది చాలా ఇంపార్టెంట్ అండి. అంటే మీరు ఒక పని చేస్తున్నప్పుడు దానికి కట్టుబడి ఆ పని ప్రారంభించడం చాలా సులభం, కానీ మై డియర్ ఫ్రెండ్స్ ప్రతిరోజు అదే ఉత్సాహంతో కొనసాగించడం అంటే కష్టమే కదా. అందుకోసమని మీరు కోటీశ్వరుడు కావాలని మీ కోరిక నెరవేరాలంటే క్రమశిక్షణ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అని తెలుసుకోండి మిత్రులారా. మీ యొక్క క్రమశిక్షణ, మీ యొక్క డిసిప్లిన్ మిమ్మల్ని కోటీశ్వరుడిని చేస్తుంది మిత్రులారా. సంపద అనేది మీరు చేసే ఒక పని వల్ల రాదు అనే సత్యాన్ని తెలుసుకోండి. మీరు ప్రతిరోజు చేసే పనుల ఫలితంగా వస్తుందండి. ఒక పని ద్వారా పనుల ఫలితంగా వస్తుంది సంపద అనేది, గుర్తుపెట్టుకోండి. అలాగే మై డియర్ ఫ్రెండ్స్, మార్చుకోవాల్సిన అలవాట్లు ఏంటంటే, ఖచ్చితంగా మనం కోటీశ్వరుడు కావాలనుకున్నప్పుడు కొన్ని అలవాట్లు మార్చుకోవాలండి. అవి ఏంటి అంటే మై డియర్ ఫ్రెండ్స్, సమయం పెట్టుబడి అండి. సమయం పెట్టుబడి అంటే డబ్బును పొదుపు చేయడం కాదండి, సమయాన్ని కూడా పెట్టుబడి పెట్టాలండి. అలాగే ఓటమిని కూడా స్వీకరించడం అలవాటు చేసుకోవాలండి. మీరు ఒక పని చేశారు, అందులో ఫెయిల్ అవ్వగానే దాన్ని వెనకాడికి వేయొద్దండి. కోటీశ్వరులు అలా చేయరు. కోటీశ్వరులు 100 పనులు చేస్తే అందులో 10 సక్సెస్ అవుతారు. ఆ 10 పనులు వాళ్ళని నిలబెడతాయని సత్యాన్ని మీరు తెలుసుకోండి. కోటీశ్వరులు అయిన వాళ్ళందరూ కూడా ఒకే పని చేయరండి, కనీసం 100 పనులు చేస్తారు. 100 పనులలో 10 పనులే సక్సెస్ అవుతాయి. ఆ 10 పనులే వాళ్ళని కోటీశ్వరులను చేస్తాయి. సేమ్ వే మీరు కూడా అలాగే మై డియర్ ఫ్రెండ్స్, రిస్క్ తీసుకోవడానికి వెనక్కి వెళ్ళదండి మై డియర్ ఫ్రెండ్స్. మీ యొక్క నెట్వర్క్ అనేది, మీ యొక్క నెట్వర్క్ ఈజ్ నెట్వర్త్ అంటారు మై డియర్ ఫ్రెండ్స్. యువర్ నెట్వర్క్
ఈజ్ యువర్ నెట్వర్త్ అంటారు. అంటే మీరు ఎవరితో తిరుగుతున్నారో మీరు అలాగే అవుతారు మై డియర్ ఫ్రెండ్స్, అలాగే తయారవుతారని దాని అర్థం మై డియర్ ఫ్రెండ్స్, గుర్తుపెట్టుకోండి. అలాగే మీరు ఒక పని చేస్తే కోటీశ్వరుడిని అవుతాను అనే ఆలోచన మీకు కనుక ఉంటే దానిని ఈరోజు వదిలేయండి మిత్రులారా. ఎందుకంటే మీరు ఒకే పని చేస్తూ కోటీశ్వరులు అవ్వడం సాధ్యం కాదండి. ఓకే మై డియర్ ఫ్రెండ్, జీవితం అంటే ఒక మ్యారథాన్ లాంటిది. మ్యారథాన్ అని తెలుసు కదండి, పరుగు పందెం లాంటిది. అది 100 మీటర్ల పరుగు పందెం కాదండి. ఓకే మై డియర్ ఫ్రెండ్స్, మనం లైఫ్తో జీవిస్తున్నంతకాలం, శ్వాస తీసుకున్నంత వరకు మనం మారథాన్ చేయాలి. పరుగు పందెం అలాంటిది మన జీవితం కూడా మై డియర్ ఫ్రెండ్స్. దానికోసం మీరు కోటీశ్వరుడు కావాలనే బలమైన సంకల్పం మీకు ఉంటే ఖచ్చితంగా మీ యొక్క నైపుణ్యాన్ని పెంచుకోండి మిత్రులారా. మీ యొక్క నైపుణ్యాన్ని పెంచుకోండి. కష్టపడడానికి ఎప్పుడు సిద్ధంగా ఉండండి. ఓటమిని చూసి భయపడకండి. సంపద అనేది ఒక ప్రయాణం, అంతేగాని గమ్యం కాదు మై డియర్ ఫ్రెండ్స్. ఓకే, మీరు మీ పని కోసం ఎదగడం ఆపి ప్రతి పనిని పర్ఫెక్ట్గా చేయడం మొదలుపెట్టండి. విజయం ఖచ్చితంగా మీ వెంట ఉంటుందన్న సత్యాన్ని మీరు తెలుసుకోండి మిత్రులారా. అలాగే పని చేస్తేనే కోటీశ్వరుడు అవుతాననే కోరిక మీకుంటే సరిపోదండి. అది నెరవేరాలంటే సరైన మైండ్ సెట్ అవసరం ఉంటుంది, సరైన వ్యూహం అవసరం ఉంటుంది, క్రమశిక్షణ అవసరం ఉంటుంది. ఖచ్చితంగా మీరు ఇవన్నీ ఫాలో అవుతేనే కోటీశ్వరుడు అవుతారనే సత్యాన్ని మీరు తెలుసుకోండి మిత్రులారా. ఈరోజు మీ ముందు ఒక అద్భుతమైన విషయాలు చెప్తున్నాను ఈ వీడియోలో. ఒక పని చేస్తే కోటీశ్వరుడు అవుతానని మీ కోరిక నెరవేరుతుందంటే చాలా కష్టం మిత్రులారు. ఒకే పని చేస్తే కోటీశ్వరుడు అనే కోరిక నెరవేరడం కష్టం మిత్రులారు. మళ్ళీ చెప్తున్నాను. చాలామంది ఇలాగే ఆలోచిస్తారు, పని చేస్తే డబ్బు వస్తుంది కదా, నేను కోటీశ్వరుడు అవుతాను కదా. కానీ మిత్రులారా, వాస్తవం ఏంటంటే అది మాత్రమే సరిపోదండి. పని మాత్రమే సరిపోదు, దానికి సంబంధించిన ప్రణాళిక కూడా అవసరం. ఎందుకంటే పని అనేది కేవలం వాహనం మాత్రమే. కానీ మిత్రులారా, డ్రైవర్ మీ యొక్క మైండ్ సెట్ అని గుర్తుంచుకోండి. మీరు 1 లక్ష రూపాయల పని చేసినా కూడా మీ మనసు కోటీశ్వరుడిని అని ఆకర్షించకపోతే అది కేవలం కష్టానికి మాత్రమే పరిమితం అవుతుంటుంది. అంతేనే కాదు మిత్రులారా, మార్పు అనేది ఒక్కసారి ఆలోచించండి. మీ జీవితంలో మార్పు రావాలంటే మీరు ఒకసారి ఆలోచించండి. రోజు 10 గంటలు పని చేస్తున్నారు, కానీ డబ్బు ఎందుకు మీకు రావట్లేదు అంటే, ఎందుకు మీరు కోటీశ్వరులు కావట్లేదు అంటే, ఎందుకు ఈ పని మీ కోరిక నెరవేర్చట్లేదు అంటే, ఎందుకంటే మీరు పని చేస్తున్నారు కానీ అది మీకు కాదు మై డియర్ ఫ్రెండ్స్. మీ మైండ్ మీ యొక్క వర్క్ చేయట్లేదు. మీరు ఒకే పని మీద పడి ఉన్నారు, కానీ మీ మైండ్ కోటీశ్వరుడు కావాలని పని చేయట్లేదండి. ఈరోజు మై డియర్ ఫ్రెండ్స్, మీ యొక్క మైండ్ సెట్ని మార్చి మీరు కోటీశ్వరుడిని ఎలా ఆకర్షించాలో ఖచ్చితంగా ఈ వీడియోలో మీకు ఇన్ఫర్మేషన్ వస్తుంది మై డియర్ ఫ్రెండ్స్. మొదట మీ యొక్క కోరిక ఏంటి? మొదట మీ యొక్క కోరిక ఎందుకు నెరవేరట్లేదో తెలుసుకోవాలి మై డియర్ ఫ్రెండ్స్. పని చేస్తే కోటీశ్వరుడు అవుతారని మీరు భావిస్తున్నారా? కానీ మిత్రులారా, యూనివర్స్ ఏమంటుందో తెలుసా? మీరు ఏమి కోరుకుంటారో అది మాత్రమే నేను ఇస్తానంటుంది. మీరు ఎవరిగా ఉంటారో అనేది మీ ఇష్టం మై డియర్ ఫ్రెండ్. ధనికులుగా ఉంటారా, పేదవారిగా ఉంటారనేది మీ ఇష్టం, మీ మీద ఆధారపడి ఉంటుంది. కాకపోతే పని చేస్తేనే ధనికులు అవుతారనేది మీరు తెలుసుకోవాలి మిత్రులారా. ఒక ఎగ్జాంపుల్ చెప్పినట్టయితే, ఒక ఫార్మర్ రోజు పొలంలో పనిచేసేవాడండి. ఒక ఫార్మర్ రోజు పొలంలో పని చేస్తాడు, కానీ కోటీశ్వరుడు కాడు. ఎందుకంటారు? అతను పని చేస్తాడు, కానీ ఆయన స్కిల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని స్కేల్ చేయడం లేదు. మీరు కూడా అలాగే స్మాల్ పని ఈజ్ ఈక్వల్ టు స్మాల్ రిజల్ట్ అని గుర్తు తెచ్చుకోండి. అలాగే మిత్రులారా, మీరు కోటీశ్వరుడు అవ్వాలనే కోరిక మీకుంటే ప్రతిరోజు మీరు కోటీశ్వరుడు అయినట్టు విజువలైజేషన్ చేయండి. ఓకే, విజువలైజేషన్ చేయండి. నేను కోటీశ్వరుడిని, నా బ్యాంక్ బ్యాలెన్స్ 1 కోటి రూపాయలు ఉంది అని చెప్పేసి రోజు మీకు మీరే అనుకోండి. ఇదే ఆకర్షణ ధర్మం అంటారు మై డియర్ ఫ్రెండ్స్. ఆకర్షణ సిద్ధాంతం అంటారు, లా ఆఫ్ అట్రాక్షన్ అంటారు. అంటే మీరు ఆకర్షిస్తున్నారు మై డియర్ ఫ్రెండ్స్. మీరు ఖచ్చితంగా కోటీశ్వరులు కావాలని మీకు ఒక బలమైన కోరిక మీకుంటే ఖచ్చితంగా మీరు కోటీశ్వరులు అవుతారు. మళ్ళీ చెప్తున్నాను, మీరు ఒకే పని చేస్తే మాత్రం కోటీశ్వరుడు అవడం సాధ్యం కాదు మై డియర్ ఫ్రెండ్. మీ మనసు ఎప్పుడు కూడా కోటీశ్వరుడు ఆలోచనతో ఉండాలి. పేదవాడి మైండ్ సెట్తో ఉంటే మీరు కోటీశ్వరుడు కావాలేరు అని గుర్తుంచుకోండి మై డియర్ ఫ్రెండ్. అందుకోసం మీరు చేసే పనిని ఒక పని కాకుండా ఒక మల్టిపుల్ ఇన్కమ్ సోర్స్ ఏర్పాటు చేసుకొని స్మార్ట్గా వర్క్ చేయండి. ఖచ్చితంగా మీరు కోటీశ్వరుడు కావాలని మీకు ఒక కోరిక నెరవేరుతుంది మిత్రులారా. అలాగే మీ పనిని లివరేజ్ చేయండి. దీనిని నెట్వర్క్ మార్కెటింగ్ టిప్స్ అంటారు. అంటే ఒకటి పని చేస్తే 100 మందిని రిక్రూట్ చేయండి. మీరు ఒక పని చేసేటప్పుడు ఆ 100 మందికి పని కల్పించండి. మీ బిజినెస్లో ఒక 100 మందికి పని కల్పించినప్పుడు వాళ్ళని రిక్రూట్ చేసుకొని ప్రతిరోజు మీరు కనుక ఒక 100 మందితో పనిచేస్తే మీకు టైం లివరేజ్ అవుతుందండి. అలా టైం లివరేజ్ అవ్వడం ద్వారా మీ టైం యొక్క పనితనం పెరిగేసి, టైం వాల్యూ పెరిగేసి, దాని ద్వారా మీకు డబ్బు చెల్లిస్తారండి. వాళ్ళకు కొంత సాలరీ ఇచ్చి మీరు పెట్టేసుకుంటారు. మై డియర్ ఫ్రెండ్స్, మీ కోరిక నెరవేరాలంటే ఖచ్చితంగా మీ నెట్వర్క్ బిల్డ్ చేయండి. అంటే మీ యొక్క టీం బిల్డ్ చేసుకోండి.
అది బిజినెస్లో కావచ్చు, లేదా ఇంకా నెట్వర్క్ మార్కెటింగ్ బిజినెస్లో కావచ్చు, ఎక్కడైనా కూడా ఈ టీమ్ బిల్డింగ్ అనేది చాలా చాలా అవసరం మిత్రులారా. ఖచ్చితంగా మీరు ఇన్కమ్ ఫోరెక్స్ ట్రేడింగ్ అవన్నీ లెర్న్ చేయండి. అంటే ఇంకా ట్రేడింగ్స్ కానీ, ఫోరెక్స్ ట్రేడింగ్స్ కానీ అవి కూడా నేర్చుకొని పెట్టుకోండి. ఒకటే ఇన్కమ్ మీద ఆధారపడకండి. ఎందుకంటే మై డియర్ మీకు నచ్చిన టైంలో ట్రేడింగ్ చేసుకోవచ్చు. రోజు ఒక గంట ప్రాక్టీస్ చేస్తే చాలు. దాని గురించి నేర్చుకుంటే మీరు ఇంప్రూవ్మెంట్ అవుతారు. అలాగే మీరు కొన్ని బుక్స్ చదవండి. రిచ్ డాడ్ పూర్ డాడ్, అలాగే థింక్ అండ్ గ్రో రిచ్ లాంటి బుక్స్ చదవడం ద్వారా ధనవంతుల ఆలోచనలు ఎలా ఉంటాయి, ధనవంతులు కావాలంటే ఏం చేయాలి అనేది ఆ బుక్లో కూడా సమ్ ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది మిత్రులారా. అలాగే మీరు మీ యొక్క నెట్వర్క్ను బిల్డ్ చేయాలంటే మీరు నెట్వర్క్ మార్కెటర్గా పనిచేస్తూ 6 నెలల్లో కోటీశ్వరుడు కావాలని గోల్ పెట్టుకొని దానికోసం పనిచేయండి. మై డియర్ ఫ్రెండ్స్, మీరు పవర్ ఆఫ్ డూప్లికేషన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ గుర్తుంచుకోండి. మీరు చేయగలరు అనేది ఒక సత్యాన్ని తెలుసుకోండి. ఈ భూ ప్రపంచం మీద సంకల్పం బలంగా ఉంటే సాధించలేనిది ఏది లేదు. అది మనిషికి మాత్రమే మై డియర్ ఫ్రెండ్స్. అందుకోసం మీరు కోటీశ్వరుడు అవ్వాలని బలంగా ఆ భగవంతుని ప్రతిరోజు ప్రార్థన చేయండి. మహాభారతంలో కృష్ణుడు అర్జునుడికి ఏం చెప్తాడు మై డియర్ ఫ్రెండ్, మీకు తెలుసు కదా. కర్మణ్య వాది కారేస్తే మా ఫలేషు కదేశన్ అంటాడు. పని చేయు ఫలితం యూనివర్స్ ఇస్తుంది అని చెప్తాడు మై డియర్ ఫ్రెండ్స్. అలాగే మీరు కోటీశ్వరుడాలనే కోరికకి దానికి ఏం కావాలి, మీ పని, విజువలైజేషన్, అలాగే లా ఆఫ్ అట్రాక్షన్ సిద్ధాంతం ఫాలో అవ్వడం. ఇవి చేయడం ద్వారా మీరు మనీని అట్రాక్ట్ చేయగలుగుతారు. ఓకే మిత్రులారా, అందుకోసం మీరు కోటీశ్వరుడు అయ్యే అవకాశం ఉంది. మీరు ఈ రెండు చేసి ఆ పని అనేది చేయకపోతే మీరు ఎందులో కోటీశ్వరుడు అవ్వాలి, ఎలా కోటీశ్వరుడు అవుతారు, ఒకసారి ఆలోచించండి మై డియర్ ఫ్రెండ్. అందుకోసమే ఖచ్చితంగా మీరు ఏదో ఒక పని చేయండి మై డియర్ ఫ్రెండ్. పని చేస్తూ డిసిప్లిన్గా మీరు రోజు అఫర్మేషన్ చేస్తూ, అలాగే లా ఆఫ్ అట్రాక్షన్ సిద్ధాంతం ఫాలో అవుతూ మీరు కూడా కోటీశ్వరులు కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మై డియర్ ఫ్రెండ్స్. అలా కోటీశ్వరుడు అయ్యే శక్తిని ఆ విశ్వం మీకు ఇవ్వాలని, ఆ భగవంతుని ఆశీర్వాదాలు మీకు ఎల్లవేళలా మీ పైన ఉండాలని. మీరు ఒకటే ఇన్కమ్ మీద పనిచేస్తే మాత్రం కోటీశ్వరుడు కాలేను అన్న విషయం తెలుసుకొని మీరు కూడా మల్టిపుల్ ఇన్కమ్ స్ట్రీమ్స్ వెతుకొని వాటిలో పనిచేస్తూ మీరు కోటీశ్వరులు అవుతారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో ముగిస్తున్నాను మిత్రులారా. ధన్యవాదాలు.